హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం, అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్ కోసం పక్కనే ఉన్న ఛానల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు టాపిక్లోకి వెళ్తే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే, నోటిఫికేషన్ ఫర్ యోగా ఇన్స్ట్రక్టర్ ఆన్ పార్ట్ టైం బేసిస్ టు వర్క్ ఎట్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్. ఏంటి అంటే, ఇది పార్ట్ టైం బేసిస్లో యోగా ఇన్స్ట్రక్టర్గా జాబ్ చేయడానికి వేకెన్సీస్ అయితే వచ్చాయి. వాకిన్ ఇంటర్వ్యూస్, ఇవి కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద 842 పోస్ట్స్ of yoga instructors on part-time basis to work at Ayushman Arogya Mandirs in the state of Telangana. That is 421 male yoga instructors and 421 female yoga instructors with consolidated pay 8,000 rupees per month on hourly basis, 250 rupees per session, 32 yoga sessions for male, and 5,000 rupees per month on hourly basis, 250 rupees per session, 20 yoga sessions for female candidates. ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అవుతున్నాయి. టోటల్గా 842 యోగా ఇన్స్ట్రక్టర్స్ అయితే ఉన్నాయి, ఇన్స్ట్రక్టర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 421 అయితే మేల్ యోగా ఇన్స్ట్రక్టర్కి, అలాగే 421 వచ్చేసి ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్కి వచ్చేసి 8,000 రూపీస్ ఫర్ 32 యోగా సెషన్స్కి అయితే అవర్కి 250 రూపీస్ లాగా 8,000 రూపీస్ పర్ మంత్కి అయితే ఇస్తున్నారు. అలాగే ఫీమేల్కి వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్కి అయితే ఇస్తున్నారు, 250 రూపీస్ లాగా 20 యోగా సెషన్స్కి. మేల్కి వచ్చేసి 8,000 శాలరీ అనమాట. అలాగే ఫీమేల్కి వచ్చేసి 5,000 రూపీస్ శాలరీ లాగా డివైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వరంగల్ జోన్ ఒకటి, హైదరాబాద్ జోన్ ఒకటి, 2 జోన్స్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి 24th సెప్టెంబర్ వచ్చేసి ఆదిలాబాద్, అలాగే హైదరాబాద్లో ఉన్నాయి. మార్నింగ్ 10:30 AM నుంచి. అలాగే 25th సెప్టెంబర్ వచ్చేసి నిజామాబాద్ 10:30 నుంచి అయితే ఉంది. అలాగే 26th సెప్టెంబర్ వచ్చేసి మెదక్లో ఉంది. అలాగే రంగారెడ్డిలో కూడా ఉన్నాయి 10:30 నుంచి మార్నింగ్. అలాగే 27th వచ్చేసి వరంగల్ అండ్ నల్గొండలో 10:30 నుంచి అయితే ఉంది. అలాగే 28th రోజు వచ్చేసి కరీంనగర్లో మార్నింగ్ 10:30 నుంచి అయితే ఉంది. అలాగే 13th రోజు అయితే ఖమ్మం, అలాగే మహబూబ్ నగర్లో అయితే మార్నింగ్ 10:30 నుంచి అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది. కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇక్కడ పక్కన క్లిక్ హియర్ అని ఉంది కదా, క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అవి అయితే చెక్ చేద్దాం ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్. నోటిఫికేషన్లోకి వెళ్తే ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు క్యాండిడేట్స్కి. ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. మినిమం 6 months అయితే యోగా సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి బిలో 45 years అయితే ఉండాలి. మస్ట్ బి ఏ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. మస్ట్ హ్యావ్ మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. యోగా డెమో స్కిల్స్ అయితే ఉండాలి. యోగా డెమో స్కిల్స్ అయితే ఇవ్వాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవైలబుల్ ఉంటే అది కూడా ఇవ్వచ్చు. కమిటీ డిసిజన్ ఈజ్ ఫైనల్ పర్టైనింగ్ టు రిక్రూట్మెంట్ ప్రాసెస్. కమిటీ డెసిజన్ ఈజ్ ఫైనల్ అని చెప్తున్నారు సెలెక్షన్ ఆఫ్ ప్రాసెస్లో. డేట్స్ అండ్ వెన్యూస్ మే సబ్జెక్ట్ టు చేంజ్. కైండ్లీ ఫాలో ద వెబ్సైట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కనిపిస్తున్న ayush.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే డేట్స్ అండ్ వెన్యూస్ ఎక్కడ ఉన్నాయనేది చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మెన్షన్ కూడా చేశారు వెన్యూ డీటెయిల్స్ ఆఫ్ హైదరాబాద్ జోన్ అని. హైదరాబాద్కి వచ్చేసి ఎంఏ అజీజ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ మెంబర్, శివాజీనగర్, మార్కెట్ స్ట్రీట్ అని ఇచ్చారు. ఇక్కడ అయితే చూసుకోండి. అలాగే రంగారెడ్డికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అలాగే నల్గొండ డిస్టిక్, ఎవ్రీ డిస్టిక్ సంబంధించిన వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీరు వాళ్ళకి కాల్ చేసి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ప్రతి డిస్టిక్ సంబంధించిన వాళ్ళు అయితే ఇచ్చారు. వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అండ్ యోగా డెమాన్స్ట్రేషన్ బై ద క్యాండిడేట్. సెలక్షన్
ఎలా అవుతుందంటే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది యోగా గురించి, అలాగే యోగా డెమో క్లాస్ కూడా ఇవ్వాలి మీరు. యోగా సర్టిఫికేషన్ అయితే ఉండాలి. వెరిఫై దేర్ క్రెడెన్షియల్స్ అండ్ ట్రైనింగ్ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా యోగా సర్టిఫికేట్ అయితే ఉండాలి, రికగ్నైజ్డ్ యోగా ఇన్స్టిట్యూట్ అని ఉంది. సో టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. ప్రిఫరబుల్లీ ద ఇన్స్ట్రక్టర్ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ యోగా, ఎస్పెషల్లీ ఇన్ ఏ గ్రూప్ సెట్టింగ్. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ యోగా టీచింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో మినిమం మీకు అయితే 6 months యోగా టీచింగ్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ప్రాక్టికల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ హెల్ప్స్ దెమ్ కనెక్ట్ విత్ స్టూడెంట్స్ ఎఫెక్టివ్లీ. అదే ప్రాక్టికల్గా మీరు టీచింగ్ చేసి ఉంటే బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేయొచ్చు అని చెప్తున్నారు. డెమాన్స్ట్రేట్ ప్రాసెస్ అండ్ టెక్నిక్స్. ఏ గుడ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యోగా పోజెస్ అండ్ టెక్నిక్స్. సో గుడ్ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ యోగా పోజెస్ కానీ అలాగే టెక్నిక్స్ కానీ తెలిసి ఉంటుంది అని అంటున్నారు. దే షుడ్ బీ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ దీస్ ఎఫెక్టివ్లీ టు గైడ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి అయితే చాలా చక్కగా అయితే నేర్పించాలి యోగా కానీ, యోగా టెక్నిక్స్, యోగా పోజెస్ అవన్నీ అని చెప్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలి. ద ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ క్లియర్లీ అండ్ మోటివేట్ స్టూడెంట్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ టీచింగ్ ఆఫ్ యోగా క్లాసెస్. సో మీరు ఏంటంటే యోగా క్లాసెస్కి వెళ్ళినప్పుడు, యోగా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అయితే కాన్సెప్ట్స్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టూడెంట్స్కి అర్థమయ్యేలా. అదైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. లోకల్ స్టేటస్. ద రెసిడెన్షియల్ అడ్రస్ షుడ్ బి నియర్ ద హెల్త్ వెల్నెస్ సెంటర్, నాట్ మోర్ దెన్ 10 kilometers అవే ఫ్రమ్ ద అంటే 10 ఇప్పుడు హెల్త్ వెల్నెస్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో మీ లొకేషన్, మీకు అలాట్ చేసినటువంటి సెంటర్ ఎక్కడైతే ఉంటుందో దానికి నియర్ బై 10 kilometers లోపలే ఉండాలి మీరు. సో లోకల్ స్టేటస్ అని చెప్తున్నారు. లోకల్ క్యాండిడేట్ అయితే బెటర్ అని చెప్తున్నారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ షుడ్ ప్రొవైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ పోసెస్ ఇంటర్మీడియట్ ఇన్ ఎనీ గ్రూప్. ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, ఏ గ్రూప్ అయినా పర్వాలేదని చెప్తున్నారు. ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ షుడ్ బి 18 years, కెనాట్ ఎక్సీడ్ 30 years. 18 to 30 years అయితే ఉండాలి అని చెప్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 7 to 8 AM అయితే మార్నింగ్ ఉంటుంది, అలాగే ఈవినింగ్ 5 to 6. సో డైలీ 2 sessions అయితే ఉంటాయి. సో ఈ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 1 year అయితే ఉంటుంది, ఓన్లీ 1 year. సో 1 year వరకు అయితే మీకు ఎలాంటి టెన్షన్ లేదు. సెలక్షన్ కమిటీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. చైర్మన్, అడిషనల్ డైరెక్టర్స్, కన్వీనర్, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్, మెంబర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, మెంబర్ న్యూరోపతి మెడికల్ ఆఫీసర్. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఇచ్చారు. సో దాని ప్రకారంగా అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ యోగా ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు అయితే వర్తే అని అనుకుంటున్నాను. సో ఎవరైతే యోగా టీచర్గా జాబ్ చేస్తున్నారో, యోగా టీచర్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.